Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid, HR Complex, first floor SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। आज बतारीख 5 अप्रैल बरोज़ हफ्ता बाबू जगजीवन राम की 117वीं यौम पैदाइश अम्बेडकर चौरस्ते पर जूनियर कृष्णम राजू बाबू जगजीवन राम योजना संघम और कांग्रेस कोड़ंगल मंडल पार्टी की ज़ेर निगरानी में मुनाकिद हुआ। बाबू जगजीवन राम की तस्वीर पर फूल चढ़ाए और खिराज अकीदत पेश किया गया। इस मौके पर मदप्पा देशमुख, साबिक MPP नंदाराम प्रशांत, कांग्रेस पार्टी मंडल प्रेसिडेंट शिवकुमार गुप्ता, PSC चेयरमैन कृष्णम राजू, नेशनल कांग्रेस यूथ कोऑर्डिनेटर हाफिज यूसुफ, TPCC मेंबर इसम हसन वजूदी, साबिक डिप्टी सरपंच कोड़ंगल रमेश बाबू, सदर अम्बेडकर यूथ एसोसिएशन कोड़ंगल आसिफ खान, सदर कांग्रेस अखिलती सेल कोड़ंगल मंडल रमेश बाबू, साबिक सरपंच सैयद हामिद अली, सदर कांग्रेस अखिलती सेल कोड़ंगल टाउन दस्तपा जगन, अहमद खान, यूथ कांग्रेस लीडर मिठाई राजू, वेंकटेश, मोहम्मद जाहिद हुसैन, कांग्रेस यूथ लीडर भीम राज, टिकटॉक शेखर के अलावा कांग्रेस पार्टी कारकुन बाबू जगजीवन राम योजना संघम के कारकुन मौजूद थे। కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులకు అన్వయించిన నాయకుడు కాబట్టి, అంతేకాకుండా ఉప ప్రధానిగా కూడా ఆయన చేసి ఎన్నో సేవలు ఎన్నో పోరాటాలు చేసిన మహనీయులు బాబు జగజీవన్ రావు కాబట్టి ఇటువంటి నాయకులను ఖచ్చితంగా కాంగ్రెస్లో సుదీర్ఘంగా జగజీవన్ రావు జయంతి చెప్పుకోవడం చాలా సంతోషించిన విషయము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కోడంగల్ మాజీ ఎంపీకి ముద్దపన్న గారు, అదేవిధంగా నందారం ప్రశాంత్ గారు, విష్ణుపన్న గారు, అంబేద్కర్ తాలూకా ప్రెసిడెంట్ రమేష్ బాబు గారు, గౌసలన్న గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా తమ్ముడు శేఖర్ గారు, అదేవిధంగా కొండపాలమ్మ గారు, బాలంగన్న సారి గారు, అదేవిధంగా సంజీవన్న గారు, ఇక్కడ వచ్చిన ప్రతి అంబేద్కర్ వార్డులకు అదేవిధంగా చేతి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన కోడంగల్ నడిగడ్డలో చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహము కాంస విగ్రహాలను ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ అన్న గారికి ముఖ్యంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు గతంలో మనకు ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాకు మన ముద్దపన్న గారు, అదేవిధంగా దుర్గారెడ్డి గారు మనకు విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే స్థానంలో ఈరోజు కాంస విగ్రహాన్ని ఇచ్చి కోడంగల్లో మేము కూడా అంబేద్కర్ వాదులుగా ఉంటున్నామని ఏదైతే మన అత్యున్నత స్థాయి ప్రధానిగా ఎదిగిందంటే కూడా బాబు జగజీవన్ రావు గారికి ఖచ్చితంగా మనం అందరము ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడవాలి. కాబట్టి ఆ రోజుల్లోనే బాబు జగజీవన్ రావు గారు రాజకీయంగా అంతా ఎదిగిందంటే ఆయన ఆలోచన విధానాన్ని మనం అందరం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దృఢ సంకల్పబద్ధులై ఆయన అడుగుజాడల్లో నడవాలంటారని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గారికి అందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న చర్యలు, ఈరోజు రాజీవ్ యువ కిరణాలు SC, SC, BC మైనార్టీ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరూ రాజీవ్ యువ కిరణాల ద్వారా వాళ్ళు స్కిల్ ద్వారా లోన్లు పెట్టుకొని ఆ లోన్ల ద్వారా లబ్ధి పొందడానికి వాళ్ళు ఏదైతే బిజినెస్ పెట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు కోడంగల్ నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న గారు ఉంటారు. కోడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా ప్రతి ఒక్కరం అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. మొన్న ముద్దపన్న కూడా చెప్పడం జరిగింది, కోడంగల్ చౌరస్తా చాలా చిన్నగా ఉంది, దాన్ని వెడల్పు చేద్దాము అని మొన్న మాట్లాడి ఇక్కడ షాపులతో కూడా, ఎందుకంటే అంబేద్కర్ చౌరస్తా ఇక్కడ ఉంది, ఈ చౌరస్తా అభివృద్ధి చెందాలంటే కొద్దిగా ఈ డబ్బాలు కానీ ఇక్కడ ఇల్లు కూడా. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।